నీ వల్ల పొరపాటు జరిగితే నువ్వు అస్సలు బాధపడకూడదు. నేర్చుకోవడానికి భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు అని అనుకోవాలి. చాలా ముఖ్యమైన విషయం నేర్చుకోవాలి అని. తప్పుల నుండి నేర్చుకునే ఏ మనిషి అయినా సఫలం, అలాగే సుఫలామవుతాడు. సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, కానీ ప్రతి సమస్య ఈశ్వరుడి కన్నా చిన్నదే అవుతుంది. ఈశ్వరుడు ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో ఎవరికి సహాయం చేస్తాడో అది మానవ మాత్రులకి ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైతే మనిషి ఏదైనా మంచి పని చేయటానికి పూనుకుంటారో అప్పుడు ఆటంకాలు వస్తాయి. అలాంటప్పుడు సహనాన్ని, నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడనాడకూడదు. ఇది మీరు మర్చిపోకూడదు. ఎవరి హృదయంలో భగవంతుడుంటాడో వాళ్లకి దారి కూడా భగవంతుడే చూపిస్తాడు. అలాగే వాళ్ల కష్టాలని కూడా భగవంతుడే హరిస్తాడని. మన ఆశయం మంచిదై ఉన్నప్పుడు, మన ఉద్దేశంలో నీతి ఉన్నప్పుడు మనకి వచ్చే అన్ని ఆపదల భారాన్ని రామయ్య తన భుజాలపైకి తీసుకుంటాడు. ఇంక భయమెందుకు? మన ఆశయం మంచిదై ఉన్నప్పుడు మార్పనేది కాలనియమం. కాని ఎప్పుడు ఏ మార్పు వచ్చినా అప్పుడది తనతో పాటు కొన్ని సవాళ్లను కూడా తీసుకొస్తుంది. కాని ఒకవేళ మనం ఆ సవాళ్లకి భయపడి మార్పుని ఆహ్వానించకుండా పారిపోతుంటే ఎప్పటికీ సఫలం అవ్వలేం. అందుకే సవాళ్లని ఎదురించండి, వాటి నుంచి నేర్చుకోండి, ముందుకు సాగిపోతూ ఉండండి. ఆ పైన అల్లా మాలిక్. తప్పులను అందరూ చేస్తారు, కానీ ఎవరైతే తప్పులను తెలుసుకుంటారో, పశ్చాత్తాపడతారో, ఎవరు నేర్చుకుంటారో వాళ్ళని మనం క్షమించెయ్యాలి. ఇప్పుడు మీరందరూ కూడా మీ తప్పుల నుండి నేర్చుకోండి. తప్పులను అందరూ. చాలా కాలంగా అంధకారం అలుముకుని ఉంది. చీకట్లు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. అల్లా మాలిక్. చాలా కాలం